విశ్వవిద్యాలయానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోల్క్లోర్ అండ్ మైథాలజీ టీం విండిగో అనే ఒక రహస్యమయమైన విచిత్రమైన ప్రాణి మీద పరిశోధన చేయటానికి కెనడాలో నార్త్ ఆంటారియోకి చేరుకుంటారు. చల్లని గాలులు మంచుతో నిండి ఉన్న అడవి మధ్యలో టీంలోని 5 దియా, రాహుల్, వివేక్, రుబీనా ఇంకా ఇషాన్ ఒక చిన్న స్థానిక ఆఫీస్ బయట నిలబడి ఉంటారు. వాళ్ల ముందు నిలబడి ఉంటాడు జాక్ మార్టిన్. అతను ఒక గైడ్. అతని మొహంలో హెచ్చరిక స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, నేను మీ అందరికీ ఒకటే చెబుతున్నాను. మీరందరూ ఎక్కడికైతే వెళుతున్నారో ఆ ఏరియా అంత సురక్షితమైనది కాదు. అక్కడి మంచు ఎప్పుడూ కూడా కరగదు. ఇంకా ఆకలేమో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇండిగో నిద్రపోదు, చూస్తూనే ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంటుంది. ఇదేమి తమాషా కాదు. కానీ టీం వాళ్ళు జాక్ హెచ్చరికను గంభీరంగా తీసుకోలేదు. ఇది కేవలం ఈ అడవిలోని కథ మాత్రమే. మేము వైజ్ఞానికులం. మేము వెండిగో నిజాన్ని తెలుసుకోవడానికి వచ్చాం, భయపడ్డానికి కాదు. మేము ఆదివాసుల కథలో దాగి ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా చాలా మంది అబద్ధమని నిరూపించారు. వెండిగో కనిపిస్తే అతన్ని ఇంటర్వ్యూ చేస్తాం. అప్పుడు అతన్ని మీకు కూడా చూపిస్తాం జాక్. కానీ జాక్ ఇంకా వాదించాలని అనుకోవడం లేదు. మిమ్మల్ని అక్కడ వరకు తీసుకువెళ్ళే వరకే నా బాధ్యత. ఆ తర్వాత మీ గురించి మీరే బాధ్యులు. జాక్ అడవిలోకి వెళ్లటం మొదలు పెడతాడు. వాళ్ళ 5 తన వెనకాలే వెళ్తూ ఉంటారు. అందరూ కూడా ఎన్నో గంటలు నడిచి ప్రయాణం చేసిన తర్వాత ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకుంటారు. అన్ని వైపులా మంచుతో నిండి ఉంటుంది. గాలిలో ఒక విచిత్రమైన శబ్దం ఉంటుంది. చూడండి, ఈ చిత్రం చూడ్డానికి మనిషిలాగే ఉంది, కానీ లేడీలాంటి తల ఉంది. ఇదే ఆ మైథలాజికల్ క్రియేచర్. వెండిగో ఇక్కడే ఉన్నాడు. తనని చూడ్డానికే మీరందరూ వచ్చారు. చూడు జాక్, నువ్వు మమ్మల్ని భయపెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నావు, కానీ అన్నిటికంటే ఎక్కువగా నువ్వే భయపడుతున్నట్లున్నావు. జాక్ ఒక చిత్రం వైపు చూపిస్తాడు. అక్కడ ఆదివాసీ లిపిలో ఏదో రాసి ఉంటుంది. ఇక్కడ ఏదో రాసుంది. ఏం రాసింది? ఆకలి లోపల నుంచి అనిపిస్తుంది, బయట శరీరాన్ని తినేస్తుంది. పిచ్చి వాగుడు అవ్వద్దు. లోపలికి పద. తుఫాన్ వస్తుందన్నట్లు అనిపిస్తుంది. వెండిగో గనక ఈ చుట్టుపక్కల ఉంటే తన ఆకలితో ఉండిపోవాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే నాకు ఆకలిగా ఉంది. సరిగ్గా చెప్పావు. ఆకలితో ఉన్న వెండిగోని ఆకలితో ఉన్న మనిషే భయపెట్టగలడు. అజ్ఞానంతో నిండి ఉన్న ఈ చిరునవ్వు వెనక ఒక దారుణమైన నిజం దాగి ఉంది. అదిప్పుడు బయటపడబోతోంది. నువ్వు మాతో పాటు లోపలికి రావట్లేదా జాక్? జాక్ నవ్వకుండా తనకి సమాధానం చెప్పాడు. నన్ను ఏ పిచ్చి కుక్క కూడా కరవలేదు. మీరందరూ చావాలని అనుకుంటే వెళ్ళండి, నాకైతే చావాలని లేదు. ఆ మాట చెప్పి జాక్ తిరుగుతాడు. వెనక్కి తిరిగి చూడకుండా మంచుతో నిండిన అడవిలోకి వేగంగా వెళ్లి మాయమైపోతాడు. జాక్ వెళ్లిపోయిన కాసేపటి తర్వాత ఆకాశం దాని రూపాన్ని మార్చుకుంది. గాలి భయంకరంగా ఉంటుంది. మంచుతో మొత్తం మూసుకుపోతుంది. త్వరగా కానివ్వండి, లోపలికి పదండి, తుఫాన్ వస్తోంది. 5 కూడా గుహ లోపలికి వెళ్తారు. బయట తుఫాను చాలా ప్రమాదకరంగా అనిపిస్తోంది. నువ్వేం టెన్షన్ పడొద్దు. మన దగ్గర 2-3 రోజులకు సరిపడా భోజనం ఉంది. తుఫాను అప్పటికి ఆగిపోతుంది. ఎవరికి తెలుసు, ఎవరి కోసమైతే రీసెర్చ్ కోసం వచ్చామో ఆ వెండిగో ఈ గుహలోకే విశ్రాంతి కోసం వస్తాడేమో. అందరూ నవ్వుతారు. గుహ గోడలన్నీ కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. బయట తుఫాను, లోపల ఆకలి. 3 రోజులు గడుస్తాయి. భోజనం ఖాళీ అయిపోతుంది. దారి మూసుకుపోయి ఉంటుంది. చలి వల్ల ఎముకలు కూడా బిగుసుకుపోతాయి. చీకట్లో ఊపిరి తీసుకునే శబ్దం మాత్రమే వినిపిస్తుంటుంది. మనం అసలు భయపడకూడదు. మనం కలిసున్నాం. ఇక్కడి నుంచి కలిసే బయటపడదాం. కాని ఇప్పుడు మొహాలు మారిపోయాయి. దియా మొహం వాడిపోయింది. కళ్లల్లో ఏదో దిగులు కనిపిస్తోంది. మన దగ్గర భోజనం లేదు వివేక్. బయటంతా మంచే ఉంది, ఇంకేమీ లేదు. నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు మనం ఇరుక్కున్నామని? ఇలాగే ఉన్నామంటే మన ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది. ఆ తర్వాత శరీరం మాత్రమే కాదు, ఆత్మ కూడా వణికిపోతుంది. తన మాటలు విన్నాక ఇషాన్ అసలు ఏమీ మాట్లాడలేదు. ఇప్పటికీ కూడా తుఫాన్ ఆగేటట్టు కనిపించడం లేదు. ఆ గుహ చీకట్లో ఆకలి భయం కంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇషాన్ నెమ్మదిగా గుహ బయటికి అడుగులు వేస్తాడు. ఇషాన్,
ఎక్కడికి వెళ్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? తుఫాన్లో చచ్చిపోతావు. ఆగు, ఇప్పుడెవరూ కూడా బయటకు వెళ్ళలేరు. ఇషాన్ ప్లీజ్ మా మాట విను. కాని ఇషాన్ ఎవ్వరి మాట వినిపించుకోకుండా గుహలో నుంచి బయటికి వెళ్లి ముందుకు వెళ్తూ ఉంటాడు. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక తెల్ల మైదానంలో తనకి ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. తను వణికిపోతూ దాని దగ్గరికి వెళ్తాడు. ఒక చనిపోయిన దుప్పి అక్కడ పడి ఉంటుంది. ఒకే ఒక్క చిన్న ముక్క ప్రాణాలతో ఉండటానికి. తను కిందకి వంగబోతాడు. అంతలో ఆ దుప్పి తలను ఊపుతుంది. దాని కళ్ళు మండుతున్నట్టు ఎర్రగా మారతాయి. అది వెంటనే లేస్తుంది. కాని ఇప్పుడు దాని శరీరం మానవ శరీరంలా ఉంది. మనిషి చేతులు, మొహం భయంకరంగా కనిపించే ఒక దుప్పిలాగా ఉంటుంది. అది జంతువు కాదు, అలాగే మనిషి కూడా కాదు. అది ఆకలికి దేవత, వెండిగో. భయపడకు ఇషాన్, నీలో ఆకలి ఉంది. నేను దానికి దారి చూపించానంతే. ఆ మాట చెప్పి వెండిగో మాయమైపోతుంది. ఇషాన్ నేల మీద పడిపోతాడు. ఎప్పుడైతే ఇషాన్ కళ్ళు తెరుస్తాడో తను మారిపోయి ఉండటం చూస్తాడు. ఇషాన్ వణికిపోతూ గుహలోపలికి తిరిగి వెళ్తాడు. ఇషాన్, నువ్వెక్కడికి వెళ్ళావు? ఏమైంది నీకు? ఏంటి, నువ్వు ఎందుకేమీ మాట్లాడడం లేదు? నీ మొహం ఎలా అయిపోయిందో చూడు. ఇషాన్, నీకేవైనా కనిపించిందా బయట? ఇషాన్ ఏమీ మాట్లాడకుండా నలుగురిని చూస్తూ ఉంటాడు. తను సైలెంట్గా గుహలో ఒక మూలకు వెళ్లి పడుకుంటాడు. నువ్వు బయటికెందుకు వెళ్ళావు? ఏమైనా కనిపించిందా? ఏమీ లేదు. ఇలా చూడు, మనం అందరం ఆకలితో ఉన్నాం, కానీ నువ్వేం మాట్లాడడం లేదు. నీకంతా బానే ఉంది కదా? అంతా త్వరలోనే సర్దుకుంటుంది. వెండిగో ఇప్పుడు పూర్తిగా ఇషాన్ ఆత్మని కబ్జా చేసుకుంటుంది. ఉన్నట్టుండి తన వేళ్లు పొడవుగా పదునుగా మారతాయి. కళ్ళు కొంచెం ఎర్రగా ఉంటాయి. ఉన్నట్టుండి రుబీనా కళ్ళు తెరుస్తుంది. ఇషాన్! ఇషాన్ నెమ్మదిగా తన వైపు చూస్తాడు. తన కళ్ళు పూర్తిగా రక్తంతో ఎర్రగా ఉంటాయి. రుబీనా భయంతో వెనక్కి వెళ్తుంది. కాని తను అరవడానికి ముందే ఇషాన్ తన మీదకి దాడి చేస్తాడు. ఒక చిన్న అరుపు వినిపిస్తుంది. కాని తర్వాత అంతా ప్రశాంతంగా మారిపోతుంది. రుబీనా రుబీనా ఎక్కడికెళ్ళింది? వివేక్ దృష్టి గుఫలో ఒక మూలన పడుతుంది. అక్కడ గోడ మీద రక్తం చింది ఉంటుంది. ఓ మై గాడ్! ఇషాన్, నువ్వెక్కడికి వెళ్ళావు అసలు? అది ఆకలి చాలా వేసింది. ఏదైనా అర్థం చేసుకోవడానికి ముందే తను ఇషాన్ మీదకి దూకుతాడు. ఒక భయంకరమైన అరుపు, ఆ తర్వాత నిశ్శబ్దం. మనం ఇక్కడి నుంచి బయటపడాలి, ఏదో ఒకటి చేసి. తను మన ఇషాన్ కాదు, తను ఎవరోలాగా మారిపోయారు. ఉన్నట్టుండి గుహ లోపల ఏదో పడుతుంది. ఇషాన్ ఇప్పుడు పూర్తిగా వెండిగోలాగా మారిపోయాడు. దుప్పిలాగా కొమ్ములు, ఎర్రని కళ్ళు, పొడవైన పదునైన వేళ్లు. ఆకలి తీరడమే లేదు. వివేక్ గట్టిగా అరుస్తాడు. కాని ఇషాన్ తనని పట్టుకొని గోడకేసి కొడతాడు. దియా గుహలోంచి బయటికి వెళ్లి తుఫాను వైపు పరిగెడుతుంది. తుఫానులోకి వెళ్లిన దియా బిగుసుకుపోతుంది. ఎటు చూసినా చావే కనిపిస్తుంది. అప్పుడు ఎవరో తనని పట్టుకుంటారు. తను ఒక ఆదివాసి. కాసేపటి తర్వాత మండుతున్న మంటల ముందు దియా కూర్చుని ఉంటుంది. నువ్వొక్కదానివే మిగిలినట్టున్నావు, ఎందుకంటే నీ మిగతా స్నేహితులందరూ చనిపోయినట్టున్నారు. అదేంటది? అది తను మా ఫ్రెండ్ ఈశాన్ కాదు. తనసలు మనిషే కాదు. వెండిగో, అది ఒక ఆకలి ఆత్మ. తను ఆత్మలను తినదు, ఆకలిగా మారి లోపలికి చేరుకుంటాడు. తను ఈశాన్, తనే అందరికంటే ముందు బయటికి వెళ్ళాడు. అందుకే తనని ఎంచుకున్నారు. ఆకలిని ఎవరైతే తట్టుకోలేకపోతారో వెండిగో వాళ్లనే ఎంచుకుంటుంది. తను శరీరంలో కాదు, ఆత్మలో కలిసిపోతుంది. అయితే ఇప్పుడు తను కూడా ప్రాణాలతో ఉండడా? వెండిగో ఎప్పటికీ చావదు. తను కేవలం ఒక శరీరం నుండి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆకలి ఉన్నంత వరకు తను ఉన్నట్టే. దియా ఒంటరిగా ఉంటుంది, ప్రాణాలతో ఉంది. బహుశా అందుకని తను ఆకలితో కృంగిపోలేదేమో. వెండిగో,
అది ఒక కథ మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక. ఆకలితో కృంగిపోయిన ప్రతి ఆత్మలోకి తను ప్రవేశిస్తాడు. ఇషాన్, నా ఫ్రెండ్, ఇప్పుడు ఆకలితో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు.